మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్లకు దిగింది. యువతకు న్యాయం గ్యారంటీ అన్నటువంటి పేరు ఓ ప్రధానమైన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. మొదటి 5 ఏళ్లలోగానే దేశంలో 5 కోట్ల యువతకు వారి హక్కుని ఇప్పిస్తామని కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుంది. 30 లక్షల ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. 25 ఏళ్లలోపు వయసు గల ప్రతి డిప్లొమా లేదా డిగ్రీ హోల్డర్కి ప్లేస్మెంట్, 1 కోటి మందికి పైగా యువతకు ఒక ఏడాదికి 1 లక్ష రూపాయల జీతం. అలాగే ఇప్పటి వరకు లీక్ అయిన పేపర్లకు నష్టపరిహారం అందజేస్తాం మరియు దీన్ని నిరోధిస్తూ కఠినమైన చట్టాలను రూపొందించి ఏటా 2.5 కోట్ల మంది యువత యొక్క భవితను సురక్షితం చేస్తాం. గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత, 1.2 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత పొందేందుకు చట్టపరమైన హక్కు. యువరోష్టి దేశపు అన్ని జిల్లాలకు 5,000 కోట్ల రూపాయల స్టార్టప్ ఫండ్, 40 ఏళ్ళు లోపు వయసు గల యువతకు ప్రయోజన లబ్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి యువత కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్ముతారా లేదనేది చూడాలి. లేకపోతే ఈనాడు ధారాళంగా విరాళాలు, పార్టీలకు 11,671 కోట్లు, భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు, 1,368 కోట్లు పెట్టిన గేమింగ్ కంపెనీ ఈడీ దర్యాప్తులో ఆ సంస్థ. మెగా ఇంజనీరింగ్ విరాళం 966 కోట్లు, ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ విరాళం 40 కోట్లు. వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం. ప్రధాన పార్టీలన్నింటికి లబ్ధి. బీజేపీకి 6,061 కోట్లు, తృణమూల్కి 1,610 కోట్లు, కాంగ్రెస్కి 1,422 కోట్లు, బీఆర్ఎస్కి 1,215 కోట్లు, వైసీపీకి 337 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు, జనసేనకి 21 కోట్లు. ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలు ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి గురువారం ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ 2 భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్టు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిందన్న వివరాలు ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బీజేపీకి 6,061 కోట్లు, తృణమూల్కి 1,611 కోట్లు 10 కోట్లు, కాంగ్రెస్కి 1,422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలీనీర్ సునీల్ భారతి మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహేంద్ర అండ్ మహేంద్ర, కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేర్లేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి. చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుపై ఎన్నికల బాండ్ల వివరాలు రాక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లపై వచ్చాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్కి చెందిన వేదాంత 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో 247 కోట్ల విలువైన బాండ్లను కొన్నారు. ఇదేదో అంటారు కదా, ఓ బేభత్సమైంది ఊహించుకుని తర్వాత తుస్సుమంది అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో చూస్తే ఏమీ బేభత్సం జరగలే. ఏదో లక్షల కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేస్తారు అంటే తీరా చూస్తే మొత్తం కలిపితే 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో 11,670 కోట్లు అంటే మన సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టేస్తున్నారు ఒక రాష్ట్రంలో. అట్లాంటిది 11,670 కోట్ల విరాళం అంటే ఓ జిజూబీ లాంటిది. అది ఒక ఎత్తు అయితే, ఇందులో మరొక విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి లెక్కనే బీజేపీకి 6,061 కోట్లు, దేశంలోని దాదాపుగా 14కి పైగా రాష్ట్రాల్లో పవర్లో ఉండి ఇంకొక 5-6 రాష్ట్రాల్లో జాయింట్గా ఉన్నటువంటి పార్టీకి కేవలం 6,000 కోట్లే విరాళం. తృణమూల్ ఒక్క రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్న తృణమూల్కి 1,610 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 1,422 కోట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ ఒక్క రాష్ట్రంలో ఉన్నదానికి 1,215 కోట్లు వచ్చినాయి. వైసీపీ ఒక్క రాష్ట్రంలో ఉన్నదానికి 337 కోట్లు వచ్చినాయి. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎవరిని దొంగ అనాలా, ఎవరిని దొరనాలా? ఇందులో దొరదనం, దొంగతనమే ఉంది విరాళాలు అధికారికంగా ఇచ్చినప్పుడు. కాబట్టి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అనుకుంటే నార్మల్గా నడిచిపోయింది. అందుకనినే కేవలం స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు కానీ విరాళం తీసుకున్నోడు ఎవడూ లేడు, అందరూ తీసుకున్నోళ్ళే. ఎదురోడికి ఎక్కువ వచ్చిందని ఏడిస్తే అది అసూయ, ఈర్ష్య అవుతుంది తప్పించి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1,422 కోట్లు వచ్చినాయి. వాళ్ళ మిత్రపక్షమైన తృణమూలకి 1,610 కోట్లు వచ్చినాయి. 3 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ 1,420 కోట్లు ఎట్లా సంపాదించగలిగింది? బీజేపీ మరి 14 రాష్ట్రాలు ఉన్నప్పుడు 6,000 కోట్లు రావడంలో తప్పెట్లా ఉంటుంది? కాబట్టి
ఇది ఆశించినంతటి ఇంపాక్ట్ లేదు. లేకపోతే ఇంటి శత్రువుని ఆలస్యంగా గుర్తించాం, నా భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారు, వివేక హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు, న్యాయం కోసం వెళ్తే నా కుమార్తె అల్లుడిపైన నేరం మోపాలనుకున్నారు, జగన్ సహకరించడం తెలిసాకే నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంది, జగన్కు ఓటేయద్దని నేను పిలుపునిస్తున్నా. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. ఏదైతే ఇంతకుముందు నేను చెప్పాను, దాదాపుగా 2 ఏళ్ల నుండి నేను చెప్తున్నా, చెట్ట చివరిలో వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా, తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, ముందుగా ఈ ఆరోపణ చేయించి అన్నటువంటిది అదే ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. ఇవాళ సునీత చంద్రబాబుని కలుస్తారు, సౌభాగ్యం కానీ సునీత కానీ ఇద్దరిలో ఒకళ్ళు పులివెందుల నుంచి కానీ కడప నుంచి కానీ పోటీ చేయబోతున్నారు. అందుకోసమే ఈ రాజకీయం అంతా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో క్రిందటిసారే చేయాలనుకున్నారు, కానీ జగన్ అంటే ఉన్నటువంటి భయమో భక్తో ఆ రోజున సునీత వాళ్ళని ఆపింది. ఇప్పుడు అంటే సునీత ఆ రోజున ఎక్స్పెక్ట్ చేసింది వైసీపీ సీటు, వైసీపీ ఇవ్వలేదు, అవినాష్ని తీసేసి తనకిస్తారనుకుంది, ఇవ్వలేదు, సౌభాగ్యం కన్నా ఇస్తారనుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు అదే సీటుని అంటే రాజకీయం అన్నటువంటిది శవాల మీద జరుగుతుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వ్యవహారం. ఇకపోతే అభ్యర్థుల ప్రకటనలో అదే దూకుడు అంటూ 34 మందితో తెలుగుదేశం పార్టీ రెండో జాబితా, జనాదరణ ఉన్నవారికి ప్రాధాన్యం, సామాజిక సమతూకం, మిత్రపక్షమైన జనసేన బీజేపీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనలో అదే దూకుడు కొనసాగిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికలకు 34 మందితో రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ గురువారం ప్రకటించింది. ఈ జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్లో ప్రకటించిన విశేషం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుంచాం, ఇప్పుడు మరో 34 మందితో రెండో జాబితాను మేము ముందుకు తెచ్చాం, అభ్యర్థుల ఎంపికలో ఎప్పట్లాగే ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చామంటూ ఆయన స్టేట్మెంటే హైలైట్ చేశారు. అయితే పిఠాపురం నుంచే పోటీ, లోక్సభ స్థానంలోనూ పోటీకి ఆలోచిస్తున్నా, బీజేపీ పొత్తుతో జగన్ తోక కత్తిరిస్తున్నాం, ఇన్నాళ్ళు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్న రాష్ట్రం కోసం ఈ పొత్తుని గెలిపించండి, అప్పులు చేయం, సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం, పొత్తు ధర్మం విస్తరిస్తే క్రమశిక్షణా చర్యలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏదైతే పొత్తు ధర్మం ఇక్కడే తేడా ఉంది చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ అమనాభూతులు తిట్టారు, చంద్రబాబు వాళ్ళ మీద చర్య తీసుకుంటాననే వంటలా, పైగా వాళ్ళతో మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం. ఇక్కడ క్రమశిక్షణా చర్యలు అంటారు, ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి తేడా అదే సందర్భంలో రాష్ట్రం కోసం ఇన్నాళ్ళు ఏమీ అడగలేదు. ఆయన 5 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నారు కదా, జగన్ గది దించేయండి, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి. ఇంకా అడగకపోవడం ఏంటి, కొత్తగా అడగడం ఏంటి. ఇకపోతే జమిలీ ఎన్నికలకు జై, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫార్సు, తొలుత లోక్సభ అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రపతి ముర్ముకు నివేదిక, 80% అభిప్రాయాలు జమిలికే, 32% పార్టీల సానుకూల స్పందన, అభిప్రాయం చెప్పని వైకాపా, బీఆర్ఎస్, తెలుగుదేశం. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు జమిలి ఎన్నికలకు, ఎస్ అని కానీ నో అని కానీ. ఓవరాల్గా చూసుకుంటే స్పందించిన పార్టీల్లో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఐయుఎంఎల్, జేఎన్కేఎస్సీ, జనతాదళ సెక్యులర్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ ఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. వీళ్ళు మాత్రం చెప్పలేదు. గతంలో కూడా జమిలి జరిగిన తొలి ఎన్నికలు ఉమ్మడిగా నిర్వహించారు. దేశంలో గతంలోని జమిలి ఎన్నికలు జరిగే స్వతంత్రం వచ్చే 1951-52లో తొలి ఎన్నికలను లోక్సభ అసెంబ్లీలకు కలిపి నిర్వహించారు. దీన్ని 1967 వరకు కొనసాగించారు. 68-69 సంవత్సరాలు కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలి తప్పింది. 1970లో లోక్సభను అర్ధాంతరంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేరువేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ 1980లో జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. 83లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేశారు. 99లో జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ తన 170 నివేదికలో జమిలి ఎన్నికలు సూచన చేశారు. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి జమిలి ఎన్నికలు ఆలోచన చేశారు. తన ఆలోచనను సోనియా గాంధీతో పంచుకున్నారు, ఆమె అంగీకరించారు, కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 2010లో బీజేపీ నేత అద్వానీ కూడా జమిలి ప్రతిపాదన తెచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్కి ఈ ప్రతిపాదన చేశారు. 2014లో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో జమిలి అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్ప నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. 2017లో నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని తయారు చేసింది. 2018లో లా కమిషన్ మరో పత్రాన్ని రూపొందించింది. కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించింది, కానీ ఇప్పటివరకు దీనిపై ముందడుగు పడలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే సాక్షి మళ్ళీ అవే మాయ మాటలు. నిన్న జగన్ ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు ఇచ్చినటువంటి వార్త ఈనాడు సచ్చిన ఒక్కటన్నా రాసిందా? లక్షలాది మందికి ఇచ్చినటువంటి డబ్బులు, లక్షలాది మందికి 15,000 రూపాయలు చెప్పిన ఇచ్చినటువంటి డబ్బుల గురించి వార్త రాయలేదంటే వాళ్ళు నిజంగా జర్నలిజం కోసం పనిచేస్తున్నారు, జనం కోసం పనిచేస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది. వీళ్ళు అదే హైలైట్ చేసుకున్నారు. మళ్ళీ రంగురంగులు హామీలు ఇచ్చేందుకు తయారయ్యాయి. బనగానపల్లి సభలో సీఎం జగన్ ధ్వజం. 2014 హామీలను అమలు చేయకుండా వంచిన చరిత్రవాది, చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన విశ్వసనీయత మీ బిడ్డది. అక్క చెల్లెమ్మల నుంచి అవ్వాతాతల దాకా అందరికీ మంచి చేశాం. మీ బిడ్డ మీకు మంచి చేసుంటే మీరే సైనికుల్లా నిలబడండి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్త నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో 4,95,269 మంది అగ్రవర్ణ పేద మహిళలకు 1,877 కోట్ల రూపాయల మేర లబ్ధి అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు, అది రాయలసీమ కర్నూలు వాసుల కోరిక. సీఎం 87 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది, సాకారం కోసమే పాలనా కేంద్రీకరణకు శ్రీకారం. కర్నూలు జిల్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన సీఎం జగన్. 150 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం. హైకోర్టు భవనాన్ని సైతం అక్కడే నెలకొల్పేలా సదుపాయాలు. త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్ కర్నూలుకు తరలింపు అంటూ ఓవరాల్గా అక్కడ నిర్మించబోతున్నామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసలే గుడ్డి, ఆపై చంద్రబాబు పొరలు. ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్ మోసం చేసిందంటూ రామోజీ అక్కసు రాతలు. కోట దాటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ ఉద్యోగ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 10 నుంచి 11 మంది శాశ్వత ఉద్యోగులు. అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాల సృష్టి, భర్తీ. దేశంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీది 4వ స్థానం. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 53,466 ఉద్యోగాల భర్తీ. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన సీఎం జగన్. 2022-23లో 1.2 లక్షల మంది క్యాంపస్ ఉద్యోగాలు. యువత ఉపాధి కోసం 14.26 లక్షల మందికి నైపుణ్య శిక్షణ. బాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3%, వైఎస్ జగన్ హయాంలో 4.1% అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎలక్షన్ కమిషనర్గా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్. నూతన ఎలక్షన్ కమిషనర్గా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్లను కేంద్రం నియమించింది. వారి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. సుఖ్బీర్, జ్ఞానేష్లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ కేడర్ అధికారి కాగా జ్ఞానేష్ కేరళ కేడర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ సీఎస్గా, ఎన్హెచ్ఏఐ చైర్మన్గా పనిచేశారు. జ్ఞానేష్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో సగం బాండ్ల నిధులు బీజేపీకే అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇందులో ఏదైతే వైసీపీకి వచ్చినటువంటి దాన్ని టచ్ చేయలేదన్నమాట తెలివిగా. లేకపోతే ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ రూడి అసభ్య పదార్థాలతో దూషిస్తుండడంతో తట్టుకోలేకపోయింది. ఈ ట్రోల్స్ని ఎలా తొలగించాలో స్నేహితులతో చర్చించింది. అది సాధ్యం కాదని వారు చెప్పారు. రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి ఆత్మహత్యాయత్నం చేసి గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిలో 2 అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గింపు. దాదాపు 2 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్ డీజిల్ ధర లీటర్కు ₹2 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹96.72 నుంచి ₹94.72కి, డీజిల్ ధర 89.62 నుంచి 87.62కి రాబోతోంది. వారం క్రితమే కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ధరలు తగ్గించలేదు. ఈ ₹2 తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి బాధుడు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే పొత్తులే కత్తులై అంటూ మునుగుతున్న టీడీపీ నవ. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహజాలు. పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరబెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. సీనియర్లు బజార్కెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్గా నేను అధిష్టానం చెప్పడంతో ఉమాజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి టికెట్ లేదని పార్టీ సంకేతాలు ఇచ్చి దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తన కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, ఎంకే బేగ్ కంగుతున్నారు. ఇప్పుడు ఈ సీట్ని బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకుని జనసేన అధికార ప్రతినిధి పోతిని మహేష్కి షాక్ తగిలింది. అవినిగడ్డ సీటుని జనసేనకు కేటాయించడంతో మండల బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. పెందుర్తి సీట్ని జనసేనకు కేటాయించడంతో. అట్లాగే పల్నాడు జిల్లాలో ఆశావహుల్ డీలా అంటూ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నీ రాసుకొచ్చారు. వీళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్ళి సీట్లు కూడా తీసుకున్నారు. అది రాయకుండా జాగ్రత్త పడింది సాక్షి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి అంశం. లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఒక క్విడ్ ప్రోకో చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అంటే ఒక చోట ఒకళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకొక చోట డబ్బులు సంపాదించుకున్నారనే కదా జగన్ కేసులో క్విడ్ ప్రోకో. అంటే వైఎస్ ప్రభుత్వం హెల్ప్ చేస్తే పారిశ్రామికవేత్తలకు వాళ్ళు వచ్చి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి అదే క్విడ్ ప్రోకో. అయితే తెలుగుదేశంకి బానిసత్వం చేస్తున్నందుకు, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నందుకు రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు ఆంధ్రజ్యోతికి తప్పనిసరిగా యాడ్ ఇవ్వాలి. అది 50 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క రోజుకి. ఇట్లాంటి రోజుకి కనీసం ఒక ₹5 కోట్ల సంపాదించుకోవడం అన్నది టార్గెట్ పెట్టారు. అందుకని మరి దీన్ని క్విడ్ ప్రోకో అనాలా లేదా అన్నది తెలియాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి టీడీపీ కూటమి సూపర్ హిట్ అంటూ రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లలో ఎన్డీఏ విజయబేరి, అధికార వైసీపీకి 5 స్థానాలే. సీ ఓటర్ ఏబీపీ సర్వేలో వెల్లడి. నెట్వర్క్ 18 సర్వేలో
వైసీపీకి 7 సీట్లు, టీడీపీ కూటమికి 18 స్థానాలు. జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించే సీ ఓటర్ సంస్థతో కలిపి ఏబీపీ ఛానల్లో సర్వే నిర్వహించగా నెట్వర్క్ 18, న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ జరిపింది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2 ఛానళ్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను గురువారం విడుదల చేసే సీ ఓటర్ ఏబీపీ ఛానల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోబోతోంది. వైసీపీకి 5 సీట్లు మాత్రం వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7% ఓట్లు, వైసీపీకి 41.9% ఓట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 3% ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. టీడీపీ జనసేన కూటమి బీజేపీ మధ్య మార్చి మొదటి వారంలో పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. నెట్వర్క్ 18 సర్వే కూడా టీడీపీ కూటమి ఘన విజయం దక్కపోతుందని అంచనా వేసింది. ఈ కూటమికి ఏకంగా 50% ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 41% ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 6% ఓట్లు, ఇతరులకు 3% రావచ్చని అంచనా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్దే హవా అన్నటువంటిది. ఇక్కడే అసలు విషయం ఏంటంటే కేంద్ర స్థాయిలో మోడీ గెలుస్తాడు, 400 సీట్ల పైగా గెలుస్తాడు అన్నటువంటిది మాత్రం రాయలే. ఇక్కడ అంటే వీళ్ళు ప్రాంతీయ రాజకీయాల కోసం ఉంటారు తప్పించి జాతీయ రాజకీయాలకు కాదు అనడానికి సజీవ సాక్ష్యం. లేకపోతే పట్టున్న వారికే పట్టం, జనాదరణ ఉన్న నేతలకి టీడీపీ టికెట్లు, మైనార్టీలకు మరో 2 సీట్లు, వైసీపీ నుంచి వచ్చిన ఆనం ఆదిమూలానికి సీట్లు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ జనాదరణ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకల్ వాళ్ళకి జనాదరణ లేదని ఒప్పుకున్నట్టే కదా. అట్లాగే జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా 144 స్థానాలు పోటీ చేయనున్న టీడీపీ ఇప్పటికే 128 మంది అభ్యర్థుల ప్రకటన, మిగిలిన 16 సీట్లపై ఇంకా కసరత్తు. 7 ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇవాళ రిలీజ్ చేస్తారని. లేకపోతే నాది ఉత్తుత్తి నొక్కిడే అని చెప్పారు. ఇక్కడ ఏదైతే 4 లక్షల మందికి డబ్బులు రిలీజ్ చేసిన వార్త రాయకుండా దానికి రివర్స్లో ఇవాళకి డబ్బులు పడవు, ఓ వారం 10 రోజుల్లో డబ్బులు పడతాయని జగన్ చెప్తే నాది ఉత్తుత్తి నొక్కిడే అని చెప్పారండి. మరి 5 ఏళ్ల నుంచి డబ్బులు ఎట్టబడ్డాయి? అదే రోజున పోయి చంద్రబాబు గారు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఒక్క రోజులు వేసేసారా అందరికీ? దశల వారీగానే కదా వేసింది. అప్పుడు చేస్తే శృంగారం, ఇప్పుడు చేస్తే విభిచారం. అదే విచిత్రం. లేకపోతే ఊకిళ్ళు బాబాయ్ అంటూ ఏదైతే ఆవిడది నిన్న ఈనాడు జ్యోతి ఇద్దరు కలిపి రాశారు అంటే ఇవాళ అమ్మాయి చేరబోతుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. సునీత ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. లేకపోతే గ్రూప్ 1పై సిబిఐ విచారణ జరపాలి. గౌతమ్ సవాంగ్, సీతారామంజనేయులపై కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలన వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ సర్వీస్ కమిషన్ కూడా రాజకీయ లబ్ధికి అక్రమాలు వేదిక చేసి సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాల కుట్రలకు నిరుద్యోగ యువత బలైందంటూ రాసుకొచ్చారు. అసలైనటువంటి వ్యవహారం ఓపెన్ సీక్రెట్. ఏదైతే చంద్రబాబు గారి టైంలో జరిగినటువంటిది ఏపీపీఎస్సీలో ప్రభుత్వం వాళ్ళనే పెట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళనే పెట్టుకున్నారు. అయితే అందులో ఫెయిల్యూర్ని కవర్ చేసుకొచ్చేటటువంటి వ్యవహారమే ఇక్కడ కీలకం. లేకపోతే గీతాంజలి కేసులో 2 అరెస్ట్. విజయవాడ ఉండికి చెందిన నిందితులను అదుపులోకి ఎస్పీ తుషార్. తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ రూరి గురువారం తెలిపారు. ఈ కేసులో విజయవాడకు చెందిన పశుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన పెనుమజ్జి వెంకట దుర్గారావును అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ నెల 4న తెనాలిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం తెనాలికి చెందిన గోల్డి గీతాంజలి దేవి జగనన్న ఇళ్ల పట్ట అందుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా అక్కడ యూట్యూబ్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారని తెలిపారు. అది గంటల్లోగానే వైరల్గా మారిందన్నారు. దానిపై కొందరు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారని చెప్పారు. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్లు పెట్టిన రాంబాబు, వెంకట దుర్గారావును అరెస్ట్ చేశామని వారిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్టు వివరించారు. తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసులో విజయవాడకి చెందిన పశుమర్తి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని పీఎన్టీ కాలకి చెందిన రాంబాబు తెనాలికి చెందిన గీతాంజలిపై ఎక్స్లో అభ్యంతరకర కామెంట్లు పెట్టాడు. దీని ఆధారంగా తెనాలి పోలీసులు బుధవారం రాత్రి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే ఎస్పీ మీడియా సమావేశానికి ఐపాక్ సభ్యులు 2 హాజరయ్యారు. మీడియా ప్రతినిధులు మీరెవరంటూ ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పలేదు. నిలదీయడంతో తమ ఐపాక్ టీం అని చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు వేదిక దిగడంతో పోలీసు సిబ్బంది వారిని బయటికి పంపారు. లేకపోతే టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ వర్ల స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ సర్పంచ్ భార్యపై సొంత గ్యాంగ్ ట్రోల్స్, మండల నాయకుడు అనుచరుడి భూ ఆక్రమణను అడ్డుకున్నందుకు కక్ష, నిజం మాట్లాడటమే నేరం అంటూ బాధితురాలి ఆవేదన. తనాపర భేదం లేదా అక్రమాలను అడ్డుకుని ఎవరినైనా టార్గెట్ చేయడమే, మహిళలకు సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్ చేయడమే అధికార వైసీపీ అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇది. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచ్ భార్యకి దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడం ఆమె చేసినారు. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం మొరసనపల్లెలో జాతీయ రహదారిని అనుకున్న 5 ఎకరాల భూమిని గతంలో కర్ణాటక చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు. ఇందులో 64 సెంట్ల డీకేటీ భూమి కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ డీకేటీ భూమిలో కొంత భాగాన్ని వైసీపీ మండల కన్వీనర్ దండపాణి అనుచరుడు ఒకరు కొనుగోలు చేశారని చెప్తున్నారు. అయితే ఆ భూమిలో గొర్రెల సంత
ఏర్పాటు చేయాలని మురసపల్లి సర్పంచ్ జగదీష్ భావించారు. అప్పటికే ఆ భూమి ఆక్రమణకు గురైందని తెలుసుకుని గత ఏడాది సెప్టెంబర్లో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సర్పంచ్ భార్య నీలావతి ప్రముఖ పాత్ర పోషించారు. అదే నెలలో శాంతిపురం మీదుగా వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని సైతం ఆమె అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలకు భయపడి ఎట్టకేలకు ఆ డీకేటీ భూమిని గొర్రెల సంత కోసం ఇచ్చేశారు. అప్పటి నుంచి నీలావతిపై అడపాదడపా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గురువారం ఇది శృతిమించింది. రమేష్ పీవీ పేరుతో రాయలేని భాషలో ఆమెపై ట్రోల్స్ వీరవిహారం చేసి దీనిపై నీలావతి సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడమే నా నేరమా, లెక్కర్ మాఫియా, క్వారీలను కొలగొట్టడం, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా చేస్తున్నా నేను పట్టించుకోలేదు. అయితే పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసినప్పటి నుంచే మండల అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. సాయంత్రం అయితే చిల్లర కోసం క్వార్టర్ ముందుకు పడేవాళ్లను నాయకులుగా నమ్ముతున్నాం. ఇది మన దౌర్భాగ్యం అని ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. గీతాంజలి బాధను మాత్రం లైట్ తీసుకున్నారు. అదే తేడా. ఇది విద్యాన పత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.